అంటే జాతర సాంగ్లో ఫస్ట్ వాళ్ళు అంటే నేను చిన్నప్పుడు ఏంటంటే నేను చాలా ఊర్లో చూసినప్పుడు నార్మల్గా మా ఊర్లోనే ఒక సాంప్రదాయం ఏంటంటే ఒక అంటే ముర్రాట అంటారు లైక్ కుండ పెట్టుకొని కుండ పెట్టుకొని కొంతమంది దేవుళ్ళని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంటారు. సో ఆ వీధిలో నడిచినప్పుడు ఏంటంటే తెలుగు అందరూ ఇంటి నుంచి బయటకు వచ్చి పసుపు నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ కాలు కింద పోస్తుంటారు. అంటే చీరలన్నీ పరిచేసి వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ కాలు కింద పోస్తుంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు బయట తీసి కాలు అక్కడ పెడతారు, వాళ్ళు దాని మీద నడుస్తారు. సో నాకు అలా అనిపించింది అనమాట. ఓకే, ఒక దేవుడిని అడిగేటప్పుడు నార్మల్గా ఒక అబ్బాయి అడిగితే మనం మొక్కి ఇలా ఇలా అడుగుతాం, అలానే లేడీస్ అడిగేటప్పుడు ఏమైనా యాక్చువల్లీ దీనికి థీమే ఏంటి, ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నా కూతురు పుట్టాలి అని ఒక దీని గురించి ఆయన ఆ చీర కట్టుకొని అవన్నీ చేస్తారు. చెప్పారు సార్, ఎగ్జాక్ట్ అది ఆ సీక్వెన్స్ చెప్పారు సార్. స్టోరీ మొత్తం అంటే కాదు సార్, ఈ లీడ్ చెప్పారు. ఎందుకంటే ఈ లీడ్ చెప్పినప్పుడే నేనే చాలా ఎమోషన్ అయ్యా. అంటే అంత ఎందుకంటే పార్ట్ 1లో చూసుకుంటే ఆయనకి లేనిది ఏంటంటే పేరు లేదు. సో అలాంటి పేరు కోసం ఆయన మళ్ళీ చీర కట్టుకొని ఆయన అక్కడ జాతరలో అమ్మవారికి అడిగినప్పుడు ఆ ఎమోషన్ ఎలా ఉండాలి. సో దాన్ని అలా నేనేంటంటే ఒక లేడీ ఏంటంటే ఒక చీరతో అడిగితే బాగుంటుందని ఆ చీర మూమెంట్కి బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. అంటే ఒక పెద్ద స్టార్ని చీర కట్టుకుని చేయాల్సి రావడం మీకు ప్రెజర్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా ఆయన నేషనల్ స్టార్లో బాగా ట్రోల్ ట్రెండ్ నడుస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బంది పడతాం. మీరు ప్రెజర్ ఫీల్ అయ్యారా, లేకపోతే ఒక మంచి ఆపర్చునిటీగా ఫీల్ అయ్యారు? డెఫినెట్గా ప్రెజర్ ఏం ఫీల్ అవ్వలేదండి, చాలా బాధ్యతగా ఫీల్ అయ్యాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఈ ఆఫర్ వచ్చినప్పుడు చాలా బాధ్యతగా ఫీల్ అయ్యా. నేను చేసింది ఏమున్నా సరే, అంటే ఈవెన్ నేను బిఫోర్ చేసిన సినిమాల్లో ఈవెన్ నక్లెస్ గోల్స్ అవ్వని, లింగిడి అవ్వని, కళాజోడ్ కాలేజ్ పాప అవని, ఇలా నేను చేసిన సాంగ్స్ అన్నీ హిట్ అవుతూ ఉన్నాయి. బట్ నేను అది ఎంత చేసినా దానికి డబల్ నేను తీసుకున్నది ఈ ప్రెజర్ అంటే బాధ్యత. బికాస్ ఇంకోటి బన్నీ సార్ ఒక సూపర్ స్టార్, ఆయన మైండ్లో పెట్టుకొని నేను కొరియోగ్రఫీ చేసినప్పుడు మెయిన్గా నాకు గుర్తుండే ప్రతి షాట్లో కూడా నేను చేసినప్పుడు నాకు ఓన్లీ ఆయన క్యారెక్టరేషనే. పుష్ప ఎలా నడుస్తాడు, పుష్ప ఎలా కూర్చుంటాడు అన్నదే నేను మైండ్లో పెట్టుకున్నాను. ఏదండి సారీ అనేది అది ఉంది అండి సుక్కు సార్. అది అంటే త్రూఅవుట్ సినిమాలో ఏంటంటే అది కాన్సెప్టే, అది చీర కట్టుకుంటాడు అక్కడ అమ్మవారికి. సో మీరు కొరియోగ్రాఫ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? జాతర సాంగ్స్ కానీ ఆర్ఎల్స్ టైటిల్ సాంగ్ కానీ మ్యాక్స్ ఒక పాట వస్తే ఎన్ని డేస్ కొరియోగ్రఫీ చేసుకుంటారు? అంటే నార్మల్గా మనం వేరే సాంగ్స్ అయితే మహా అయితే ఒక 2-3 డేస్ తీసుకొని, అండ్ షూటింగ్ కూడా ఒక 5 డేస్, మ్యాక్స్ 5 డేస్. బట్ దీనికైతే ఒక 3 months నుంచి చేసి ఒక 20 డేస్ షూట్ చేసాం. నాకు ప్రతిదీ ఛాలెంజింగ్గానే తీసుకుంటాను మేడం. అంటే నేను ఏం చేసినా సరే నేను ఛాలెంజింగ్గానే తీసుకుంటా. అంటే చేసేది ఏదైనా సరే అందరు మాట్లాడుకునేలాగా అయితే చేస్తానని ఫీల్ అవుతాను. అయితే మీరు పుష్ప అనగానే, ఇప్పుడు పుష్ప 2 అనగానే అల్లు అర్జున్ గారి జాతర సీక్వెన్స్ గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కింద పడుకుని ఏదైతే స్టెప్ చేశారో దాని గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు అది ఎలా ఫీల్ అవుతారు? అంటే సినిమా మొత్తం మీద ఫస్ట్ మాట్లాడుతుంది దాని గురించి ఒక రకంగా పర్ఫార్మెన్స్ అదే అని ఈవెన్ ఐ మూమెంట్ అవని, అంటే ఐస్తో అంటే మేము కొరియోగ్రాఫ్ చేసినప్పుడు ఏంటంటే ఐస్తో అంత ఎవరు చేయరు. నార్మల్గా ఏంటంటే స్టెప్ అంటే ఇప్పుడు బన్నీ గారు ఉండేసరికి ఆయన సూపర్ డాన్సర్ ఆయన. సో ఆయన అనేసరికి ఏంటంటే అందరూ స్టెప్పులు వేసి ఫ్లోర్ మూమెంట్స్ ఇవి అన్నీ చేస్తారు. బట్ అవి కాకుండా ఒక ఐస్తో చేస్తే ఎలా ఉంటుంది, ఈవెన్ ఆయన నార్మల్గా ఏంటంటే హ్యాండ్ పైన ఇలా పెట్టి ఫ్లవర్ లాగా అంటే ఉల్లాకు చీర కట్టి గంగోరు నువ్వుతలే అంటే ఆ చీరతోనే డాన్స్ చేసేలాగా ఉండాలి. ఈవెన్ కర్పూరం ఉంటుంది, కర్పూరం కూడా టక్కన ఆయన నోట్లే. అంటే ఇవన్నీ ఈ ఎమోషన్ అంతా మనం చాలా చూసినాం. ఈవెన్ మన ఆంధ్రాలో అని తెలంగాణలో అని మనం చాలా దగ్గర నుంచి ఆ కొంతమంది ఏంటంటే సడన్గా కర్పూరం ఇక్కడ పెట్టుకొని
చేస్తుంటారు. అంటే ప్రతిదీ కూడా అలా చాలా అలా రిఫరెన్షియల్ కూడా తీసుకుంటారు. అంటే మాకు రెండు కనిపించినట్టు రౌద్రం కనిపించింది, ఎమోషన్ కనిపించింది. ఆ పాట మాత్రం ఒక సర్ప్రైజ్ అని అనిపించింది. డెఫినెట్గా మేము కూడా ఏంటంటే యాక్చువల్ ప్రీ రిలీజ్ అయ్యేటప్పుడు కూడా అడిగామన్నమాట, అంటే ఏంటి రిలీజ్ చేస్తున్నారా సో అని అంటే లేదు మాస్టర్ అది సర్ప్రైజ్. ఎందుకంటే నిజంగా ఆ పాట ఒకటి ఉంది అన్నది కూడా ఎవరికి తెలియదు. ఆ సూసేకి పాట ఎప్పుడు వస్తుంది అన్న మూడ్లో ఉన్నప్పుడు సడన్ గా ఈ జాతర సాంగ్ అన్నది అందరికీ కూడా ఒక మంచి సర్ప్రైజ్ లాగా అందులో ఆయన పర్ఫార్మెన్స్ కి మాత్రం అసలు చాలా అంటే టు బి ఫ్రాంక్ మేము చేసింది అంటే ఒక నార్మల్గా ఒక 90% అంటే ఆయన 100కి 100 ఇచ్చేసారు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఫ్లోర్లో మేము చేసాం. ప్రతి రిహార్సల్ ఏంటంటే ఇదే ఫ్లోర్లో చేసాం అనమాట. ఫ్లోర్లో చేసినప్పుడు మేము కొన్ని అగ్నిపుల్లో నార్మల్గా ఏంటంటే మనం చూస్తున్నాం, అగ్నిపుల్లో ఈవెన్ అంత సూపర్ స్టార్ అయినప్పుడు ఆయన అగ్నిపుల్లో డ్యాన్స్ ఆడితే ఎలా ఉంటుంది. ఈవెన్ అందులో కూడా ఏంటంటే ఆయన కొన్ని టేక్స్ తీసుకున్నాం అనమాట. టేక్స్ తీసుకునేటప్పుడు ఈవెన్ నేను నాకు ఓకే అనుకున్నా సరే బన్నీ సార్ ఓకే అనేవారు. అంటే బన్నీ సార్ ఏంటంటే ఇంకా బెటర్మెంట్ కావాలి మాస్టర్, ఏదో మిస్ అవుతుంది అని ఇంకా ఇది చేసేవారు. సో ఏంటంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు 1 to 10 ఉండేటప్పుడు ఈ 1 నుంచి 10 వరకు ఈ ఎమోషన్ ఏముందో ఫైనల్కి వచ్చేసరికి హై ఉండదు. అంటే ఇంకా స్టార్టింగ్లో ఉండేటప్పుడు ఏంటంటే ఆయన చీర పట్టుకొని అడగడం, ఈవెన్ కర్పూరం ఉంటే కర్పూరం తీసుకొని ఆ కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరికాయ కొట్టుకోవడం, ఇవన్నీ ఏంటంటే కొంతవరకు ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఏంటంటే అగ్నిపిల్లో ఆయన పరిగెట్టుకుంటూ ఆ ఎమోషన్ క్యారీ చేయడానికి అయితే బన్నీ గారు చాలా చాలా కేర్ తీసుకున్నారు. ఈవెన్ సుక్కు సార్ కూడా ఏంటంటే ఈ ఎపిసోడ్ ఆయనే కొన్ని నాకు అంటే ఎక్కువ సుక్కు సార్ చెప్పినప్పుడు ఏంటంటే డాన్స్ లాగా ఉండొద్దు మాస్టర్, అంటే ప్రాపర్ కొరియోగ్రఫీ, 4 డాన్సర్లు, ఇది ఆ స్టెప్స్ లాగా వద్దు, ఒక పూనకం వస్తే ఎలా ఉండాలి ఆయనే చేసి చూపించేవారు. కొన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం అని. సో ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని కొరియోగ్రఫీ చేసిన అన్ని సాంగ్స్లో ఏ సాంగ్కి ఎక్కువ టైం తీసుకున్నారు? అంటే ఏ సాంగ్ అంటే ఇదే అండి, పుష్ప జాతర సాంగ్ అండ్ టైటిల్ సాంగ్.